శ్రవంతి. నేను మా గార్డెన్లో కొన్ని మొక్కల్ని పెంచాను, అది మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇది బంతి మొక్క అండి. బంతి మొక్క, ఒక మొక్క నుండి నేను చాలా మొక్కలు చేశాను. ఈ మొక్క వచ్చిందండి, మరియు ఈ మొక్క కూడా వచ్చిందండి. ప్లాంట్ నేను స్నేక్ ప్లాంట్ కూడా వేశాను, మరి టేబుల్ రోజ్ కూడా నేను ఒక ప్లేట్లో వేసాను అనమాట. ప్లేట్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే నేను వేసాను. మల్లి చెట్టు కూడా వేశాను, పెద్ద మల్లి చెట్టు ఒకటి వేశాను. దీనికి ఎప్పుడు కూడా పూలు ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి, ఎప్పుడు పూస్తూనే ఉంటాయి పూలు. చాలా అంటే చాలా బాగుంటుంది చెట్టు. షో ప్లాంట్ అనమాట ఇది, చాలా బాగా షోనిస్తుంది ఇంటికి. ఇవి నేను 2 వేశాను. టమాటా విత్తనాలు వేశానండి. విత్తనాలు వేస్తే టమాటా మొలకలు వచ్చాయి. టమాటా మొలకలు వేశాను కదా, ఆ టమాటా మొలకలు ఇంత పెద్ద చెట్లు అయిపోయాయండి. ఇవన్నీ టమాటా మొక్కలు అనమాట. నేను అవి అక్కడ చిన్న మొలకలు వేశాను. నేను ఇంట్లో టమాటాలు తీసుకొని ఆ టమాటాల నుంచి వచ్చిన విత్తనాలను నేను ఇందులో అక్కడ వేస్తే మొలకలు వచ్చాయి. ఆ మొలకలన్నిటిని కూడా నేను ఇలాగా వేసేసరికి ఇవి కొంచెం పెద్ద అయ్యాయి. మరియు దీనికి పువ్వు కూడా వచ్చిందండి. ఇదండి, పువ్వులు కూడా వచ్చాయి. ఇంకొక చెట్టు ఉంది, దీనికి కాయ కూడా వచ్చిందన్నమాట. చిన్న కాయ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇక్కడ, ఇదిగోండి, ఇక్కడ చిన్న కాయ, ఇది చిన్న కాయ వచ్చిందనమాట. ఇక్కడ చూపించాను కదా, ఇది బంతి మొక్కలండి. ఇవి రెడ్ బంతి అనమాట. నేను చాలా అంటే చాలా మొక్కలు వేశాను. అవి కూడా అదిగోండి, అది దాని నుంచి ఇవి చెట్లన్నీ వచ్చాయన్నమాట. ఇది పొటాటో చెట్టు అండి. అవి పొటాటోకి కణిదలు వస్తాయి కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ నాటాను. ఇదొక చెట్టు వచ్చింది, మరియు ఇదొక చెట్టు వచ్చింది. ఇది కొంచెం పురుగు తిన్నట్టుంది, చూసుకోలేదు నేను. మరియు ఇది నిమ్మ అనమాట అండి, నిమ్మ ప్లాంట్. ఇది ఇక్కడ వస్తే నేను ఇక్కడ వేశాను నిమ్మది. నేను నిన్న అది గేదె పేడ అనేది నేను తీసుకొచ్చి ఇక్కడ వేశాను. వేసేసరికి ఇవి కొంచెం బాగుంది, వచ్చింది, ఎరువుగా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఒక మిరప మొక్క అండి. నేను విత్తనాలు ఏం వేయలేదు. నేను మామూలుగా మిరప ఇంట్లో కూర చేసినప్పుడు కొంచెం ఉరకారు పచ్చిమిరకాయ పడేస్తే ఈ చెట్టు అనేది వచ్చేసింది. మరియు ఇది సీతాఫలం చెట్టు అండి. నేను చాలా చెట్లు అనేవి వేసాను, సీతాఫలం చెట్లు. సీతాఫలం తిని అక్కడ పడేసాం కదా, ఆ విత్తనాలకి వచ్చేసాయి. నేను ఏమి కూడా కొననండి, అవి అన్నీ కూడా ఇలాగ చెట్ల రూపంలో అంటే విత్తనాల రూపంలో వచ్చేస్తాయి. నేను కొనుక్కున్నానే మనం తిని పడేస్తాం కదా, ఆ విత్తనాల ద్వారా ఇవన్నీ వస్తాయన్నమాట. ఇదిగోండి, గార్లిక్ కూడా నేను ఇందులో వేసాను. ఇదంతా గార్లిక్ అనమాట. ఇంకా లోపల ఉన్నాయి, ఇంకా రావాలి, వస్తాయి. ఇది తర్వాత ఇది ఏం చెట్టు అంటే, ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇవి ఒక ఉల్లిపాయ వేసేసరికి ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చాయి, చాలా బాగా గ్రో అవుతుంది. నువ్వులు అనమాట, నువ్వుల చెట్లు. నేను నువ్వులు వేసేసరికి అవన్నీ కూడా నువ్వుల చెట్లుగా వచ్చేసాయి, బాగా గ్రో అవుతున్నాయి. ఇవి మొక్కజొన్న అండి, మొక్కజొన్న చెట్లు అనమాట. మొక్కజొన్న విత్తనాలు వేసాను నేను, అంటే పచ్చి మొక్కజొన్న ఉంటుంది కదా, అది తీసుకొచ్చి వేసాను. అది ఇవి చెట్లుగా వచ్చేసాయి, చాలా వచ్చాయండి, చాలా అంటే చాలా చెట్లు వచ్చేసాయి. ఇవి ఏం మొక్కలో తెలుసా అండి, ఇవి నేను వాము వేసాను. వాము మామూలుగా చల్లాను అనమాట. ఆ వాము మామూలుగా చల్లేసరికి ఇక్కడ చిన్న చిన్న మొలకలు అనేవి వచ్చాయి. ఇవంతా వాము చెట్లు అనమాట. ఇవన్నీ కూడా మొలకలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా పచ్చ పెసలు. నేను గార్డెన్లో పచ్చి పెసలు వేసాను. ఆ పచ్చి పెసలన్నీ కూడా నేను మామూలుగా వరుసగా వేసాను అనమాట, స్ప్రింకిల్ చేయలేదు. సో ఇలా వచ్చేసాయి. ఇలా కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి గ్రో అయిన తర్వాత మీకు ఇంకో వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ మిరప చెట్టు కూడా ఒకటి వచ్చిందండి, అది మిరప చెట్టు అనమాట. బెండకాయ విత్తనాలు వేసానండి ఇక్కడ. అంటే బెండకాయ విత్తనాలు అంటే బెండకాయ విత్తనాలు కొనుక్కొని వేయలేదు నేను. ఏంటంటే నేను బెండకాయలు తెచ్చుకుంటాం కదా ఇంట్లో, అవి వేసాను. అవి వేసేసరికి ఇవి ఇక్కడ మొలకలు వచ్చాయన్నమాట. ఇవన్నీ మొలకలు వచ్చాయి. కాలీఫ్లవర్ అండి, ఇది కాలీఫ్లవర్. ఈ కాలీఫ్లవర్ ఏంటంటే, నేను మామూలుగా మనం తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి, తెచ్చుకున్న తర్వాత దాన్ని కట్ చేసి పడేస్తుంటారు. అలా నేను పడేయకుండా ఇలా గుచ్చాను అనమాట. గుచ్చేసరికి ఇలాగా చెట్లాగేసరికి ఇదిగోండి, ఇక్కడ పువ్వు అనేది వచ్చేసింది.
ఇలా 2 పూలు వచ్చేసాయి చూడండి. ఒకటి ఇదొకటి 2 పూలు వచ్చేసాయి. సైడ్ కూడా రావచ్చు, ఇది ఒక సైడ్ కూడా కొంచెం వస్తుంది అనమాట. అది పువ్వు అనమాట. అలా చిన్నగా ఉందండి. ఈ చెట్టుని వేసినప్పుడు చాలా చిన్నగా ఉంది, ఇప్పుడు కొంచెం గ్రో అయింది. అది లోపలికి వేసాను, బట్ పైన కొంచెం గ్రో అయింది. అయితే నేను నిన్నే వేసానండి. నిన్న వేసేసరికి ఇది కొంచెం ఏమి అలా అంతగా ఏం లేదు, పచ్చిగానే ఉంది, బట్ ఎండిపోలేదు, కానీ బాగుంది. ఇది మా ఇంట్లో పెంచుకున్న తులసి మొక్క అండి. ఇది కృష్ణ తులసి అంటారు అనుకుంటా. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఏదో అంటారు. నేను పక్కన కూడా కృష్ణ తులసి వేసాను ఇక్కడ, కానీ అది చనిపోయిందండి. ఇది మాత్రం బతికుంది. ఇది నాకు అంటే చాలా ఇష్టము. ఇది కూడా నేను వేరే వాళ్ళ తీసుకొచ్చి వేసాను. చాలా బాగుంది కదా. గోరింటాకు చెట్టు అండి. ఇది నేను చిన్న కొమ్మ ఒకటి తీసుకొచ్చి వేసాను బయట వేరే వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది ఇంత పెద్ద చెట్టు అయిందనమాట. ఇది షో ప్లాంట్ అండి. ఇది చాలా బాగా ఇంత హైట్ వస్తుంది, ఇంత హైట్. అది చిన్న చిన్న పూలు వస్తాయి, చాలా బాగా తలంబ్రాల్లాగా ఇలా విరబూసుకుంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది అండి. మీకు ఇది నందివర్ధనం అనమాట. ముద్దగా పూస్తుంది, ముద్ద నందివర్ధనం. స్నేక్ ప్లాంట్ అంటారు. చాలా ఇప్పుడు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది. ఇది అలోవెరా అనమాట చెట్టు. ఇది డిసెంబర్ పూల చెట్టు అండి. డిసెంబర్లో మాత్రమే పూలు వస్తాయి. ఇది బట్ నేను చిన్న చెట్టు వేసేసరికి ఇంకా పూలు రాలేదు దీనికి. మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. ఇవన్నీ కూడా ఆవాల చెట్లు అండి. ఆవాలు నేను చల్లేసరికి ఆవాల చెట్లు చాలా అనేవి వచ్చేసాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆవాల చెట్లు. కొన్ని ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి ఆవాల చెట్లు. ఇవన్నీ కూడా ఆవాల చెట్లు అనమాట. నేను పీక్కుండా అక్కడే ఉంచేసాను. గోంగూర చెట్లు అండి. గోంగూర చెట్లు నేను తీసుకొచ్చి వేయలేదు. ఇవి ఎలా వచ్చాయంటే మనం కూర తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుంటాం కదా, దానికి వేర్లు ఉండేసరికి నేను గుచ్చేసాను, అవి అలాగ వచ్చాయి. ఇది పొటాటో ట్రీ అండి. ఇది చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా చిన్నది వచ్చింది, ఇక్కడ చిన్న ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి ఉండాలి మళ్ళీ. ఇదండి, ఇక్కడ ఒక పొటాటో ట్రీ ఉంది, చాలా బాగుంది. ఇది జామ చెట్టు అనమాట. ఇది ఎప్పుడో వేస్తే ఇంత పైకి వచ్చింది, ఇంత క్లీన్ చేపించేసరికి. ఇదంతా ఇది బాగా లావుగా మంచి కాయలు కాస్తుంది, పెద్ద పెద్ద కాయలు కాస్తుంది. సో ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు. ప్రేక్షకులందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.